మాఘ పురాణము 14వ అధ్యాయము విప్రుని పుత్రప్రాప్తి. మాఘ పురాణము వివరిస్తున్న ఇంకా ఇద్దరి కొత్త పేర్లు తెలుసుకుందాము. గృస్నన మద మహర్షిని చూచి జహ్నుముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానం మోక్షం కలుగునా అని నా సందేహం తీర్చమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను: జహ్నముని వినుము. మాఘమాస వ్రతము నాచరించుటకు ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరి ప్రీతికరమగు వ్రతములు నాచరించి జ్ఞాని అయి సత్కర్మలు ఆచరించి ముక్తి నందును. అట్టి కథనొక దానిని చెప్పుదును వినుము అని పలికెను. పూర్వము గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేదాంగములు చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయు ఉత్తమురాలు. వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికినూ లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడికి ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమునకు మనకు సద్గతులు కలుగునాయని విచారపడెను. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన పూజను చెయ్యలేదేమో, అందువలనే మనకు సంతానము కలగలేదనుకుంటాను అని సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, కష్టతరమైన తపము నాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టపరిచెదను, పుత్రవరమును కోరుతునని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదెను అని పలికెను. ఆ దంపతులిద్దరూ తపమాచరించవలనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షర మంత్రము తెలుసు కదా మనందరికీ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రమును జపించుచు శ్రీహరిని మనసులోని నిలుపుకొని తీవ్రమైన తపం ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతుల యందను శంఖము చక్రము గద ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టలను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంత భూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర కుండలములు కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతలు పాటలు పాడుచుండగా, లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై వెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణును చూచి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమీయ వచ్చి తిని నీ తపమును మెచ్చి తిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరలా నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుని అగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైనా ఇయ్యవలెనని నిశ్చయించుకొనెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలున్నట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కన్నులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడై అతడు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తుతించెను. విప్రకృతి శ్రీ విష్ణు స్తుతి. నమస్తే దేవ దేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణారాశే, నమస్తే నంద విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ అవ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ, ఆద్యాయాఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్సర్వాఘనాశినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ శాంతాయ, విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ, వేదశే విశ్వవ్యాపినే, సురాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ, అగ్రేసరాయాత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ, జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ, నారసింహాయ తే నమః, జ్ఞానయజ్ఞాన రూపాయ, జ్ఞానాదాయాఖిలాత్మనే, ధురంధరాయ ధుర్యాయ, ధరాధారాయ తే నమః, నారాయణాయ సర్వాయ, రాక్షసానీక వైరినే, గుహ్యాయ గుహ్యపతయే, గురవే గుణధారినే, కారుణ్యాయ శరణ్యాయ, కాంతాయామృతమూర్తయే, కేశవాయ నమస్తేస్తు,
నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రమిది. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచూ నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మెనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగమును కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రము చదివిన వారికి నేను శీఘ్రముగా సన్నుడు అగుదునని పలి అంతఃానమయ్యెను. బ్రాహ్మణుడు నష్టపోయినది తిరిగి లభించినంత ఆనందముతో ఇంటి దారి పట్టెను. వారికి కొంతకాలానికి పుత్ర సంతానము కలిగెను. కొంతకాలము తరువాత నారద మహర్షి వారి ఇంటికి వచ్చాను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పిరి. బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను. భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విచుచుండెను. విచారవదనంతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా ఈ పుత్రుని పొందితిరి. చంద్రుని వలె సంతాపమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్ర శోకము ఎట్లు సహించగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడు భార్యుని మాటలు విని బాధపడుచు ఆమెను ఓదార్చ నిశ్చయించెను. ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనకందునవా? మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నందునని ఇప్పుడు దుఃఖింపుచుంటివా? నీవు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాతైనను మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకల వయస్సులకు గలదు గాని మృత్యువునకు లేదు కదా. కావున నీవు శోకింపకము. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు ఈ విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు. తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును. కావున శోకింపకము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా నుండుము అని పలికి మరలా గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరి సర్వోపచారములతో పూజించుచున్నను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచియుండెను. నేటి మాఘపురాణము 14వ రోజు పారాయణ సమాప్తము. ఈ కథ ముందు అధ్యాయములో కొనసాగబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.